మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డీమార్ట్‌కి అయితే బయలుదేరుతున్నాము. సో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరహాస్ వరల్డ్. ఇంతకీ నువ్వెందుకెళ్ళావు మీ అమ్మ వాళ్ళ ఇంటికి అనుకుంటున్నారా? ఊరు నుండి మా పెద్దమ్మ వాళ్ళైతే వచ్చారండి. సో, వాళ్ళని కలవడానికి అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ మాట్లాడుకుంటూ అందరం కలిసి డీమార్ట్‌కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. మాకు 1 కిలోమీటర్ దూరంలోనే డీమార్ట్ ఉంటుంది. సో, పిల్లల్నైతే స్కూల్‌కి పంపించేశాను. ఇంక నేను ఒక్కదాన్నే కదా, హ్యాపీగా సరదాగా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ డీమార్ట్‌కి అయితే వెళ్ళిపోయాము. మా పెద్దమ్మ వాళ్ళైతే మళ్ళీ రిటర్న్ అవుతారు. తనకి కిచెన్ ఐటమ్స్ అయితే తీసుకుంటుంది. ప్లేట్స్, బౌల్స్ అలాంటివి. ఎందుకంటే మా అన్నయ్య పెళ్లి కుదురుతుంది. సో, వచ్చిన చుట్టాలకి మంచిగా వండించడానికి మంచి ప్లేట్స్, బౌల్స్ కావాలి కాబట్టి అవి తీసుకుంటుంది. మరి నువ్వేం తీసుకున్నావో చెప్పమ్మా అంటారా? నేనేం తీసుకోకూడదనే వచ్చాను. బట్ డీమార్ట్‌కి వచ్చిన తర్వాత నేను ఆగినా నా కళ్ళు ఆగవు కదా. 'మగధీర' సినిమాలో కాజల్ హ్యాండ్ టచ్ చేయగానే రామ్ చరణ్‌కి షాక్ కొట్టినట్లు ఆ డీమార్ట్‌లో నేను ఏ వస్తువు టచ్ చేసినా నాకు షాక్ కొడుతూనే ఉంది. అన్ని వస్తువులు నావే అనే ఫీలింగ్ వస్తుంది. ఫీలింగ్ వస్తే ఏం సరిపోతుంది, అన్ని తీసుకోవాలంటే చేతిలో డబ్బులు ఉండాలి కదా అని కొన్నే తీసుకున్నా. అయినా పిల్లకి తల్లైన తర్వాత తల్లి అవసరాల కన్నా పిల్ల అవసరాలే ఎక్కువ కదా. సో, నేను డీమార్ట్‌కి వెళ్ళినప్పుడల్లా మా పిల్లల కోసం తీసుకోవడంలోనే సరిపోతుంది. ఈసారి అయితే నైట్ వేర్స్ తీసుకున్నాను అండ్ స్నాక్స్ తీసుకున్నాను. ఇవి తీసుకెళ్ళకపోతే మా పిల్లలు అక్కడే చంపి పాతి పెడతారు. ఆ భయంతోనైనా తీసుకెళ్ళాను. ఫ్రీగా వర్షం పడుతూ ఉంటే ఫ్రీగా జబ్బులు కూడా వస్తాయి కదా. సో, అందుకే వీడియోస్ లేట్ అవుతున్నాయి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.